అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైనేజ్లు ఉప్పొంగడంతో జనం ఇబ్బంది పడ్డారు. జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఇక మరో 4 రోజులు వర్షాలుంటాయని ప్రకటించింది ఐఎండీ. ఇవాళ రేపు తేలికపాటి వానలు, ఎల్లుండి నుంచి భారీ అతి భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు అధికారులు. రాష్ట్రానికి 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపటి నుంచి ఈ నెల 10 వరకు సిటీతో పాటు జిల్లాల్లో వానలుంటాయని చెప్పారు అధికారులు. ఇవాళ రేపు తేలికపాటి వానలు, ఎల్లుండి నుంచి భారీ అతి భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేశారు. 9న కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 10న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో ఇవాళ చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాన పడింది. బంజారాహిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్ సహా పలు ఏరియాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్లో భారీ వర్షానికి కాలనీల్లోకి వరద నీరు చేరింది. యాబిడ్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేటలో రోడ్లపై వర్షం నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్పేట్, చంపాపేట్, చాదర్గఢ్, చాంద్రయానగుట్ట, ఫలక్నుమా, బండ్లగూడ ఏరియాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, నాగోల్లో వాన దంచు కొట్టింది. మియాపూర్, చందానగర్, కొండాపూర్, లింగంపల్లి, మాదాపూర్లో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వనస్థలిపురం దగ్గర భారీ వర్షానికి విజయవాడ హైవేపై వరద నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా కోదాడలో మోస్తారు వర్షం కురిసింది. జోగులాంబ, గద్వాల జిల్లా అలంపూర్లో వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు గ్రామంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నీట మునగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్లో భారీ వర్షానికి కాలనీల్లోకి వరద నీరు చేరింది. 8 ఇండ్లు కూలిపోయాయి. ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భారీ వర్షాలకు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. కృష్ణానదిపై ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద వస్తోంది. 31,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 8,882 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 1,10,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 11 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల ఎడమ, కుడి జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. 1,64,432 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 6 గేట్లు 10 అడుగులు ఎత్తి 2,34,707 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. సాగర్కు వరద ప్రవాహం పెరిగింది. 1,88,856 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. 12 క్లస్టర్ గేట్లను 5 అడుగుల వరకు ఎత్తి 1,38,172 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. రాష్ట్రానికి తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ తర్వాత సెక్రటేరియట్కు వచ్చిన కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరద నష్టాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీతో సమానంగా తెలంగాణను ఆదుకోవాలని కోరారు. సాయం చేసే విషయంలో కేంద్రానికి వివక్ష లేదన్న కేంద్ర మంత్రులు తెలంగాణను ఆదుకుంటామని ప్రకటించారు. ఏపీతో సమానంగా తెలంగాణను ఆదుకోవాలని కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో వరద పరిస్థితులు, నష్టంపై కేంద్ర మంత్రులతో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దృశ్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
రాష్ట్రంలో వరద నష్టం 5,438 కోట్లుంటుందని ప్రాథమిక అంచనా వేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తక్షణ సాయంగా రాష్ట్రానికి 2,000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంట నష్టాన్ని అంచనా వేసి తాత్కాలికంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. రోడ్లు, రైల్వే ట్రాకులు దెబ్బతిన్న తీరుపై కేంద్ర మంత్రులకు వివరించారు. విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాయన్నారు రేవంత్. విపత్తులో సాయం అందించే విషయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయబోమని, 2 రాష్ట్రాలు తమకు సమానమేనన్నారు కేంద్ర మంత్రులు. అంతకుముందు రాష్ట్రంలో వర్షాలు, వరద నష్టంపై ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. విజయవాడ నుంచి ఖమ్మం చేరుకున్న శివరాజ్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాష్ నగర్ ఏరియల్ సర్వే చేశారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను సందర్శించారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సాయం చేసే విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష ఉండదన్నారు. किसान को कैसे खाद बीज मिले उसके बारे में सरकार सोचेगी. जो हमारे टैलेंट किसान हैं उनकी जो समस्या है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे. पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी की, उसने केंद्र सरकार की कई योजनाएं लागू नहीं की. जैसे फसल बीमा योजना का प्रीमियम जमा नहीं किया तो फसल बीमा योजना का, प्रधानमंत्री फसल बीमा योजना का लाभ नहीं मिलता. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో బీహెచ్ఈఎల్ సీఎండీ సదాశివమూర్తి భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య పలు కీలక విషయాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ మాజీ సెక్రటరీ ఆర్హెచ్ కాజా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నీట్, జేఈఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వీటి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏఐ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐ మేధస్సును వచ్చే తరాలకు అందించేలా పాఠ్య పుస్తకాల్లో సిలబస్ రూపొందిస్తామని తెలిపారు. గురుకులాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని సీతక్క వార్నింగ్ ఇచ్చారు. మారిన లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లే క్యాన్సర్ కు కారణమన్న సీతక్క ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పై అవగాహన ఉండాలన్నారు. ఐటీలో విప్లవాత్మక మార్పుల తరహాలోనే ఏఐలో కూడా వినూత్న మార్పులు తీసుకొస్తామన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ రంగంలో ఆ సేవలను వినియోగిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కృత్రిమ మేధస్సును వచ్చే తరాలకు అందించేలా పాఠ్య పుస్తకాల్లో ప్రధాన సిలబస్ గా మారుస్తామన్నారు శ్రీధర్ బాబు. ఏఐకి సంబంధించిన స్కిల్ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతలకు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీలో వారికి ట్రైనింగ్ ఇప్పించి ప్రపంచ స్థాయిలోనే ఈరోజు మాకు ఏఐ స్కిల్ ఉన్న వ్యక్తి కావాలి అని చూస్తా ఉన్న తరుణంలో ఈ స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందిన వ్యక్తికి ప్రపంచ దేశాల్లో కూడా అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో బాయ్స్ గర్ల్స్ కొత్త బ్లాక్స్ కోసం పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ. కాలేజీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తామన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు. 2,000 కోట్ల నిధులతో నిర్మించే ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. చరిత్ర మళ్ళీ సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా గోషామయంలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో 31 ఎకరాలలో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ మోడర్న్ ఫ్యాసినేటింగ్ క్యాప్టివేటింగ్ ఉస్మానియా హాస్పిటల్. ఈరోజు ఐవీఎఫ్ సెంటర్ గాంధీలో ప్రారంభించబోతున్నాం. ఎక్కడ? గాంధీలో కూడా 80 కోట్లతోటి ఇదే చూడా సార్ మాకు గాంధీలో కావాలి.
నాందికి 80 కోట్ల రూపాయలు మంజూరు చేసి వినాయక చవితికి అంతా మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకోసం అందరూ మానసికంగా సిద్ధం కావాలన్నారు. విగ్రహాల తయారీలో సాంకేతికత ఉపయోగించి చేస్తే అందరూ మట్టి విగ్రహాల వైపు ఆసక్తి చూపుతారన్నారు పొన్నం. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మట్టి వినాయకులను చేసే విధంగా మనం మోటివేట్ చేసి విగ్రహ మంటపాల్లో కూడా ఈ విగ్రహాలనే పెట్టేటువంటి రీతిలో కూడా మనం ముందే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఆర్డర్లు ఇవ్వగలిగితే కనీసం 10, 20, 30, 40% వల్ల రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలం లోపల అందరూ కూడా సామాజిక స్పృహ ఉంది, చైతన్యం ఉంది. తప్పకుండా 100% మట్టి వినాయకులు వాడే విధంగా వారి యొక్క మానసికంగా సిద్ధమవుతారు. కాబట్టి మారిన లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లే క్యాన్సర్ కు కారణమన్నారు మంత్రి సీతక్క. మాదాపూర్ దస్పల్లా హోటల్లో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. క్యాన్సర్ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలికొంటుందన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే సులువుగా నయం చేయొచ్చన్నారు సీతక్క. క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 6న రన్ ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్ జెర్సీని సీతక్క ఆవిష్కరించారు. కాబట్టి ఆ యొక్క పదాన్ని మన పూర్వీకులు మనకు ఊరికేనే ఇవ్వలేదు. వైద్యం అనేది అంత చాలా గొప్ప పవిత్రమైనటువంటి వృత్తి. కాబట్టి ఆ వృత్తి ద్వారా మరి ఇలాంటి టెస్టులు కానీ, ఇలాంటి ప్రచారం కానీ ఇవన్నీ నిర్వహించి ఈ యొక్క మహమ్మారి నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం. గిరిజన హాస్టల్ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి సీతక్క. స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల సంస్థల్లో విద్యా బోధన, మౌలిక వసతులు, భోజనం లాంటి అంశాలపై సెక్రటేరియట్ లో ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. హాస్టల్స్ లో నాణ్యమైన వేడి భోజనంతో పాటు క్వాలిటీ ఆహారం అందించాలని ఆదేశించారు సీతక్క. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలుంటాయని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జిట్టా బాలకృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు నేతలు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జిట్టా మరణం తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యమ నేతగా ప్రజలకు ఎంతో సేవ చేసిన జిట్టా అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించారు పలువురు నేతలు, అభిమానులు. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని భువనగిరికి తరలించారు కుటుంబ సభ్యులు. యువజన సంఘాల నేతగా సేవా కార్యక్రమాలతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్, యువ తెలంగాణ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు జిట్టా. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన ముద్ర వేసుకున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో స్వచ్ఛంద సంస్థతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర సాధనలో జిట్టా బాలకృష్ణారెడ్డి పాత్ర మరువలేనిదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థి దశ నుంచే జిట్టా ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేసుకున్నారు. జిట్టా మరణం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. నల్గొండ జిల్లా ఒక తెలంగాణ ముద్దుబిడ్డని కోల్పోయిన రోజు నిజంగా బాధాకరం. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆయన లేరు అని అంటే నమ్మలేకపోతున్నాము. 2009 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పార్టీలు వేరే పార్టీలు మారినా ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి యువజన సంఘాల అధ్యక్షులుగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం ఒక తెలంగాణ చరిత్రలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. జిట్టా బాలకృష్ణ అంటే తెలియని వ్యక్తి లేదు. జిట్టా బాలకృష్ణ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్ర సాధన కోసం జిట్టా పోరాటం మరువలేనిదన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తుల్లో జిట్టా ఒకరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిట్టా లాంటి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్ కు తీరని లోటన్నారు కేటీఆర్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో జిట్టా బాలకృష్ణారెడ్డితో కలిసి పనిచేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భువనగిరి ప్రజల కోసం ఎంతో తపన పడ్డారన్నారు హరీష్ రావు.
జిట్టా మరణ వార్త తెలిసి పెద్ద ఎత్తున నేతలు అభిమానులు తరలివచ్చారు. భువనగిరిలోని ఆయన ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. జిట్టాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ముందుగా నివాళులర్పిస్తున్న తోటి ఉద్యమకారుడు. అనేక కార్యక్రమాలు కలిసి తిరిగినాం. ఆయన ఏ ముఖ్యమైన కార్యక్రమం పెట్టినా తప్పకుండా నేను దాంట్లో పాల్గొన్నా. చాలా కీలకం ఏంటంటే 2003 కదా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇక 2003 నుంచి 2009 దాకా కూడా తెలంగాణ ఉద్యమంలో ఇరుసులాగా నడిచిండు ఆయన. ఈ భువనగిరి ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. గత కొన్ని సంవత్సరాలుగా అంత ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి రాజకీయ పరంగా పదవులు రాకపోయినా ఈ భువనగిరి ప్రాంత ప్రజల మనసులలో అందరి మనసులో జిట్టా బాలకృష్ణుడు అనే వ్యక్తి చాలా ఉద్యమకారునిగా ప్రజలకు అందుబాటులో కార్యకర్తలు ఎన్నో ఒడిదుడుకులు చూసి రాజకీయ జీవితంలో ఈ ప్రాంత ప్రజలతోటి మమేకమై వాళ్ళ ప్రేమాభిమానాలను పంచుకున్న వ్యక్తి ఈరోజు ఈ అనారోగ్య కారణంగా గత కొన్ని నెలలుగా తీవ్రంగా బాధపడి ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మగ్గంపల్లి ఫామ్ హౌస్ లో జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ జిట్టా పాడిని మోశారు. ఉద్యమ నేతగా ప్రజలకు ఎంతో సేవ చేసిన జిట్టా భౌతిక కాయాన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు అభిమానులు, ప్రజలు. హర్యానా ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఆ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ. మరోవైపు సెబీ చైర్మన్ పదవికి మాధవీపురి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ హెడ్ ఆఫీస్ లో నేతలతో సమావేశమయ్యారు పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరారు. ముందుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో వారు భేటీ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా సేవలు వినియోగించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. వినేష్ ఫోగట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరటం సంతోషంగా ఉందన్నారు వినేష్ ఫోగట్. గతంలో తాము న్యాయం కోసం ఆందోళన చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు మద్దతిచ్చారని చెప్పారు. తమ పోరాటం ఇంకా ముగిసిపోలేదని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారికి బీజేపీ మద్దతిస్తుందని ఆరోపించారు మరో రెజ్లర్ బజరంగ్ పూనియా. సమస్యలపై పోరాడిన తమపై బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని చెప్పారు. जब हम रोड पे घसीटे जा रहे थे तो छोड़ के बीजेपी को देश में जितनी भी पार्टियां हैं वो हमारे साथ में थी, हमारे दर्द को समझ पा रही थी. जो लड़ाई थी वो जारी है, खत्म नहीं हुई है. कोर्ट में हमारा केस चल रहा है, वो लड़ाई भी हम जीतेंगे, जिंदगी की जंग भी हम जीतेंगे. नए प्लेटफॉर्म पे जो हम आ रहे हैं, देश की सेवा का भाव और सिर्फ बोलने तक सीमित नहीं रहेगा ये. और पूरे देश को सोचना चाहिए कि आप किन लोगों को सपोर्ट कर रहे हैं. जो देश में खिलाड़ियों के साथ, महिलाओं के साथ, किसानों के साथ, जवानों के साथ जो अत्याचार कर रहे हैं, आप उन लोगों को सपोर्ट कर रहे हैं. तो मैं यही बोलूंगा कि हम मिलके मजबूती से लड़ेंगे और जो संघर्ष की लड़ाई उसमें हम हमेशा कांग्रेस के साथ खड़े रहेंगे. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుష్ పై ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఆమె భర్త పేరుతో ముంబైలో కరోల్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా.